దాసులైన వారందరూ, బానిసలైన వారందరినీ విమోచించటానికి, విముక్తి చేయటానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్న యేసును ఆరాధించవా? దేవునికి స్తోత్రం. ఎస్, హల్లెలూయా. గుండె బద్దలైపోతుంది, పగిలిపోతుంది. యేసు అలాంటి దేవుడు. ఎంతో మంది ఈ రోజున ఎన్నో వ్యసనాల్లో బానిసలైపోయారు. ఎన్నో వ్యసనాలతో వారి వారి వ్యసనాలకు బంధింపబడి మెకు చుట్టూ తిరుగుతున్నారు. నన్ను ఎవరు విడిపిస్తారు ఈ సంఖ్యల నుండి, ఈ వ్యసనాల నుండి, ఈ భయంకరమైన పాపపు సంఖ్యల నుండి, ఇనుప సంఖ్యల నుండి, ఇనుప కట్ల నుండి నన్ను ఎవరు విడిపిస్తారో? ఎంతో మంది చావును వెతుక్కుంటున్నారు. నా బ్రతికింతే, ఇక నాకు మరణం తప్ప మార్గము లేదు, ఇక నేను చచ్చిపోవడమే నాకు మార్గము కాదు. నేనున్నాను. దేవునికి స్తోత్రం. నేను విడిపించడానికి, నేను బాగు చేయడానికి, నశించిన దానిని వేదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నశించిపోతున్నాను అనుకుంటున్నావా? చెడిపోయాను అనుకుంటున్నావా? చచ్చిపోతున్నాను అనుకుంటున్నావా? ఇక నాకు దిక్కులేను అనుకుంటున్నావా? నన్ను ఎవరు కాపాడుతారు అనుకుంటున్నావా? నిన్ను కాపాడటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, నువ్వు దుఃఖములో ఉన్నా, వేదనలో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, బంధింపబడి ఉన్నా, బానిసగా ఉన్నా, నిన్ను విడిపించి విమోచించి బయటకు తెచ్చి నిన్ను మనిషిగా మార్చి నిన్ను నడిపించే యేసు. చప్పట్లు కొట్టండి. అది నీ స్పిరిట్ లో నుంచి రావాలి. హల్లెలూయా. అది నీ ఇన్నర్ మ్యాన్ లోపట ఉన్నటువంటి ఆ స్పిరిట్ నీకు అలా చప్పట్లు కొట్టాలనే ఆనందం నీకు రావాలి. మనందరం బానిసలమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని చేత బంధింపబడి బానిసత్వంలో ఉన్నాం. కమాన్, నిన్ను విడిపించడానికి నేను నీ ఇంటికి వస్తున్నాను. నీ ఇంటి తలుపు తడుతున్నాను. నా స్వరం మీద తలుపు తీస్తే నీ కన్నీళ్లు తుడుస్తున్నాను. మరణ వేదన నుండి నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన వాడును. వచ్చిన వాడు ఎవడు? దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుడే సాక్షాత్తు దాసుని స్వరూపము ధరించుకొని మానవ ఆకారాన్ని తగిలించుకొని మనిషిలో దేవుడు, లోపల దేవుడు, వెలుపట మనిషి, మనిషి మనిషిలా నీ ఇంటికి వచ్చే తలుపుతే నీ కన్నీళ్లు తుడుస్తాను, నీ కష్టాలు తీరుస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను విమోచిస్తాను, నిన్ను బాగు చేస్తాను. తరిమి పట్టుకుంటున్న మృత్యువును ఆయన మృంగివేశాడు. నిన్ను వెంటాడుతున్న కర్మ, నిన్ను వెంబడిస్తున్న కీడు, నిన్ను వెంబడిస్తున్న నాశనం, నిన్ను వెంబడిస్తున్న భయంకరమైన స్థితి ఎస్ అడ్డుపడుతున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను. నీ చంపల మీద కారుతున్న కన్నీళ్లు తుడుస్తాను. వంటగదిలో చేరి కన్నీళ్లు కుక్కుకుంటూ నన్నెవరు ఇక చచ్చిపోతాను లేదు, నిన్ను చావనివ్వను, నిన్ను బ్రతికిస్తాను. హల్లెలూయా. నిన్ను బ్రతికించడానికి లోకానికి వచ్చాను. ఎస్, దట్ ఈస్ జీసస్.